తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్గొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వర ఆలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది ఈ ఆలయం. ఇక్కడ శివుడిని మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి ఆరోగ్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘశుద్ధ పంచమి నాటి నుంచి 6 రోజుల పాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివశక్తులు ఇక్కడ చేరుకుంటారు. అన్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథసప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కళ్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలలో ఇది చివరిది అని ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. పూర్వం హైహయ వంశ మూల పురుషుడు కార్తవీర్యార్జునుడు వేట కోసం దండకారణ్యానికి వెళ్తాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలిగా గురైన చక్రవర్తి సౌరాంగ సమీపంలో జమదగ్ని ఆశ్రమానికైతే వెళ్తాడు. అక్కడ జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికీ భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ దేవుని మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ దేవుని ఇవ్వమని కోరతాడు. అందుకు మహర్షి చిరస్కరించడంతో కోపభరితుడైన కార్తవీర్యార్జునుడు జమదగ్ని